వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం భాగ్యాధిపతి ఎలాంటి సహకారం అందిస్తారు అనే అంశం. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న సమస్యలలో ఒకటి భార్యాభర్తల ఐక్యత లోపించడం మరియు వైవాహిక జీవితంలో సమస్యలు. ఈ సమస్యల నుండి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేను చేసిన అనేక వీడియోల ద్వారా మీరు తెలుసుకున్నారు. ఇక కొన్ని గ్రహాల బలం వైవాహిక జీవితంలో మినిమం గ్యారెంటీ అనే విధంగా యావరేజ్ లైఫ్ స్టైల్ గడపడానికి సహాయపడుతుంది. ఆ విధంగా చూసినప్పుడు ఒక సంతోషకరమైన వైవాహిక జీవితానికి భాగ్యాధిపతి గ్యారెంటీ ఏమిటో ఇప్పుడు చూద్దాము. ఒక పురుషుడి జాతకంలో కానీ స్త్రీ జాతకంలో కానీ భాగ్యస్థానమని 9వ స్థానం, 9వ స్థానాధిపతి, ఆ స్థానానికి బాధ్యత వహించే కాలపురుష చక్రానికి భాగ్యాధిపతి అయిన గురు భగవానుడు స్పాయిల్ కాకుండా ఉంటే వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒక జాతకంలో దాదాపు అనేక దోషాలు మరియు గందరగోళాలు ఉన్నప్పటికీ 9వ స్థానమనబడే భాగ్యస్థానం, భాగ్యాధిపతి మరియు ఆ స్థానానికి బాధ్యత వహించే గురు భగవానుడు మంచి స్థితిలో అమరి ఉంటే ఈ అనేక దోషాలను అధిగమించి అద్భుతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారనేది వాస్తవం. ఒకరికి రాహుకేతు దోషం ఉంది, శని సప్తమంలో ఉన్నారు, కుటుంబ జీవితం బాగుండదు అని తీర్మానించకూడదు. గురు భగవానుడు మంచి స్థితిలో ఉంటే చిన్న చిన్న వాగ్వాదాలు వచ్చినా వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అంతేకాక 9వ స్థానంలో శుభగ్రహాలు ఉండడం, 9వ స్థానాన్ని శుభగ్రహాలు వీక్షించడం, 9వ స్థానాధిపతి బలంగా ఉండడం వల్ల కూడా తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని మీరి ఒక జాతకుడు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. సో మొదటి పాయింట్, భాగ్యాధిపతి అనబడే 9వ స్థానాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు, భాగ్యాధిపతి వీక్షణలో ఉన్న గ్రహాలు, భాగ్యాధిపతి స్థానంలో అమరి ఉన్న గ్రహాలు, భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్న గ్రహాలు, ఇవి కూడా సంతోషకరమైన వైవాహిక జీవితానికి సపోర్టింగ్ రోలుగా పనిచేస్తాయి. ఎల్లప్పుడూ కొన్ని ఉదాహరణలు చెబితే మనకు సులభంగా అర్థమవుతుంది. ఆ విధంగా చూసినప్పుడు మీరు ఒక కన్యా లగ్నం అనుకోండి. కన్యా లగ్నంలో జన్మించిన వారికి 9వ స్థానం వృషభం, 9వ స్థానాధిపతి శుక్రుడు. ఈ స్థానానికి బాధ్యత వహించే గ్రహం కాలపురుష చక్రానికి భాగ్యాధిపతి అయిన గురు భగవానుడు. వీళ్ళు బాగుంటే మీ వైవాహిక జీవితం మినిమం గ్యారెంటీ అనే కోవలో సాఫీగా సాగిపోతుంది. అయితే ఇందులో ఒక సూక్ష్మ విషయము దాగి ఉంటుంది. కన్యా లగ్నానికి 9వ స్థానాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉంటే భాగ్యాధిపతి బలంగా ఉన్నారు అన్నా కూడా కేంద్రాధిపత్య దోషాన్ని యాక్టివేట్ చేస్తారు అనే విషయాన్ని మరచిపోకూడదు. అలాంటప్పుడు సరైన జాతకాన్ని పొంతన చేయడం తప్పనిసరి అవుతుంది. అయితే గురువు 9వ స్థానంలో ఉన్నారు, 9వ స్థానాధిపతి శుక్రుడు అక్కడే బలంగా ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక లగ్నానికి భాగ్యాధిపతి బలంగా ఉన్నారు అన్నప్పుడు ఎల్లప్పుడూ భాగ్యాన్ని అనుభవించడానికే జన్మించారని, సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని అనుభవించడానికి అర్హులని అర్థం. ఒక వివాహ పొంతన చేసేప్పుడు స్త్రీ పురుషుల జాతకాల్లో భాగ్యాధిపతిని పరిగణలోకి తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఒకవేళ భాగ్యాధిపతి స్పాయిల్ అయ్యారు, ఇదే కన్యా లగ్నాన్ని తీసుకుంటే భాగ్యాధిపతి శుక్రుడు నీచం అయ్యారు అంటే
కుటుంబాధిపతి అనే రీతిగా స్పాయిల్ అయ్యారు అంటే భాగ్యస్థానమనబడే 9వ స్థానం ఖచ్చితంగా బాగుండాలి. ఆ స్థానంలో ఉచ్చ చంద్రుడు ఉండడం, పౌర్ణమి చంద్రుడు ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా స్త్రీ పురుషులిద్దరి జాతకంలో భాగ్యస్థానం స్పాయిల్ కాకుండా ఉన్నా, భాగ్యాధిపతి బలంగా ఉన్నా, స్త్రీ పురుషులిద్దరికీ 9వ స్థానాధిపతి షష్టాష్టకాలుగా అమరకుండా ఉంటే వారి వైవాహిక జీవితం ఖచ్చితంగా సంతోషకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాము. ఒక ధనుస్సు లగ్న జాతకం 9వ స్థానం రవి స్థానమైన సింహం. భాగ్యాధిపతి రవి 5వ స్థానమైన మేషంలో ఉచ్చం అనే స్థితిలో ఉన్నారు. జాతకుడు భాగ్యాన్ని అనుభవించే యోగాన్ని నిశ్చయంగా కలిగి ఉంటారు. ఇక గురు భగవానుడు లగ్నంలో ఉండి 5వ స్థానాన్ని, భాగ్యాధిపతిని, భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే ఇది ఒక సంపూర్ణ అదృష్టాన్ని, భాగ్యాన్ని అనుభవించడానికి జన్మించిన జాతకం అనవచ్చు. ఇక్కడ లగ్నంలో శని ఉన్నారు, 7వ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతు ఉన్నారనే అనేక దోషాలు ఉన్నా ఇది వివాహ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చెయ్యదు. అప్పుడు భాగ్యాధిపతి అనబడే గ్రహం బలంగా ఉంటే వైవాహిక జీవితంలో చిన్న చిన్న వాగ్వాదాలు ఉన్నా అన్నింటినీ అధిగమించి ఆయా వయస్సులో పొందవలసిన ప్రయోజనాలను ఖచ్చితంగా ఇస్తారు. సరైన సమయంలో వివాహం జరగడం, సంతానాన్ని పొందడం, అదృష్ట అవకాశాలు ఏర్పడడం, ఉద్యోగం దొరకడం ఇవన్నీ సరైన వయస్సులో అనుభవించే భాగ్యం ఏర్పడుతుంది. మన కర్మస్థానం యొక్క వ్యయస్థానమే భాగ్యస్థానం అని మరిచిపోకూడదు. కర్మ అనేది మనం చేసిన పాపపుణ్యాలను సూచిస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి భాగ్యాధిపతి సహాయం చేస్తారు. ఎందుకంటే కర్మస్థానానికి ఈయన వ్యయస్థానాధిపతి. వీళ్ళిద్దరూ కలిస్తేనే ధర్మ కర్మాధిపతి యోగం యాక్టివేట్ అవుతుంది. సో భాగ్యాధిపతి బలంగా ఉన్న ఒక పురుషుడికి లేదా భాగ్యస్థానం బలంగా ఉన్న ఒక పురుషుడికి లేదా గురు భగవానుడు బలంగా ఉన్న ఒక పురుషుడికి భాగ్యాధిపతి బలంగా ఉన్న ఒక స్త్రీ జాతకాన్ని పొంతన చేసి వివాహం చేస్తే ఇతర దోషాలు కొట్టివేయబడతాయి. భాగ్యాధిపతి బలంగా అమరి ఉన్నవారు నిశ్చయంగా వైవాహిక జీవితంలో సంతోషకరమైన స్థితిని పొందుతారని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.